హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్ లో ఇది ఒక కొత్త వీడియో అనమాట. సో ఈ రోజు డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి పిఎంయుఎస్పి, ప్రధాన్ మంత్రి ఉచిత శిక్షా ప్రోత్సాహన్ అనమాట. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనమాట. మనం ఒక వీడియో అయితే చేసాం ఎన్ఎస్పి మీద. ఎన్ఎస్పి లో స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఏంది ఎలా చెక్ చేసుకోవాలి, అదంతా చేశాను. ఇక్కడ చూపిస్తాను ఆ వీడియో. క్లిక్ చేసి చూడండి. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఓటీఆర్ నెంబర్ ఎలా జనరేట్ చేయాలి, ఏ స్కీమ్స్ ఎలిజిబుల్ లో మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ గా వీడియో డిస్కస్ చేశాను. సో కింద లింక్ పెడతా, లేకపోతే క్లిక్ చేసి చూడండి. అందులోనే ఒక స్కీమ్ అన్నమాట ఈ పిఎంయుఎస్పి అనేది. రీసెంట్ గా అయితే రిలీజ్ చేశారు. సో ఇది రిలీజ్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. ప్రధాన్ మంత్రి యూఎస్పి స్కీమ్ అంటారు దీన్ని. సో ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటంటే, మీ యూజీలో ఫస్ట్ 3 years లో ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటంటే, మీ యూజీలో ఫస్ట్ 3 years లో మీకు 12,000 per annum అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయ్యొద్దు అనమాట. అలాగే మీ పీజీలో ఫస్ట్ 2 years 20,000 per annum, అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ 4th year and 5th year 20,000 per annum అనమాట. అంటే ఓవరాల్ ఒకవేళ మీరు బీటెక్ ప్రొఫెషనల్ కోర్స్ చదివితే మీకు 4 years 12,000, 3 సంవత్సరాలు 20,000 లాస్ట్ ఇయర్ లో అలా పడతాయి అనమాట. సో 4 years అలా అయితే పడతాయి. సో ఇది ఓవరాల్ స్కాలర్షిప్ బెనిఫిట్స్ కి. మోడ్ ఆఫ్ డిస్పర్సల్ అనమాట. స్కాలర్షిప్ అమౌంట్ అనేది డైరెక్ట్ స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా వెళ్ళిపోద్ది. డీబీటీ అంటారు దీన్ని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని. కాలేజ్ అకౌంట్ కి అయితే వేయరు, మీకే వేస్తారు. నెక్స్ట్, స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ దర్ నేమ్. మీకు డబ్బులు రావాలంటే మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. సో మెయిన్ ఎలిజిబిలిటీ చూద్దాం. ఈ పిఎంయుఎస్పి స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీ అకాడమిక్ మెరిట్ మీకు 12th లో 80% కన్నా ఎక్కువ రావాలి. 80% కన్నా. చూడండి, ఇది పర్సంటేజ్ కాదు. సో పర్సంటేజ్ టు పర్సంటేజ్ కన్వర్షన్ ఉంటుంది, చూసుకోండి. కోర్స్ టైప్ వచ్చేసి రెగ్యులర్ డిగ్రీ కోర్స్ ఇన్ రికగ్నైజ్డ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అప్రూవ్డ్ బై ఏఐసిటి, యూజీసీ అండ్ అదర్ రెగ్యులేటరీ బాడీస్ అనమాట. మీ ఫ్యామిలీ ఇన్కమ్ 4,50,000 కన్నా దాటకూడదు, దీనిలోపే ఉండాలి. అలాగే మీ అటెండెన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. అట్లీస్ట్ 75% అటెండెన్స్ అయితే ఉండాలి మీ కాలేజ్ లో. మినిమం 50% మార్క్స్ అయితే రావాలి మీ యాన్యువల్ ఎగ్జామినేషన్ లో. అంటే ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ కాకపోతే 12th చెక్ అవుతాడు, సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ మార్క్స్, థర్డ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ మార్క్స్, అలా అనమాట. ఎక్స్క్లూజన్స్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా కోర్సులు, డిస్టెన్స్ లెర్నింగ్, కరస్పాండింగ్ ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, చూసుకోండి. స్టూడెంట్స్ రిసీవింగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ అదర్ స్కాలర్షిప్ స్కీమ్స్, ఫీ వేవియర్ ప్రోగ్రామ్స్ ఆర్ రియంబర్స్మెంట్ స్కీమ్స్ కెనాట్ అప్లై అనమాట. మీకు స్కాలర్షిప్స్ కానీ ఇప్పటి వరకు ఫీ వేవర్స్ కానీ రియంబర్స్మెంట్ స్కీమ్స్ కానీ రాకపోతే మీరు దీని అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మూడట్లో ఏదొచ్చినా మీరు అప్లై చేయడానికి అయితే అవ్వదు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎన్ఎస్పి పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ ఎన్ఎస్పి పోర్టల్లో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. పర్సనల్ డీటెయిల్స్, క్లాస్ 12 డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. అప్లికేషన్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది, జనరేట్ చేయండి. లాగిన్ అయితే ఇవ్వండి. అయ్యాక ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఇన్స్టిట్యూషన్ నేమ్, కోర్స్ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఫైనల్ గా సబ్మిట్ చేయండి. సో ఎన్ఎస్పి పోర్టల్కి వెళ్ళి ఈ పిఎంయుఎస్పి అనే స్కాలర్షిప్ ఉంటుంది, దాన్ని పట్టుకొని అప్లై అయితే చేయండి. అప్లై చేసి అప్లికేషన్ ట్రాక్ అయితే చేసుకోండి. దాన్ని పిఎఫ్ఎంఎస్ అంటారు, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఈ డీటెయిల్స్ యూజ్ చేసి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఎన్ఎస్పి అప్లికేషన్ ఐడి అనమాట. సో ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి ఎన్ఎస్పి పోర్టల్ ఓపెన్స్ ఫర్ అప్లికేషన్స్ ఎట్ స్పెసిఫిక్ టైమ్స్ అనౌన్స్డ్ ఇయర్లీ. సో ఈ స్కాలర్షిప్ అనేది స్పెసిఫిక్ టైం వరకు ఉంటుంది. ఆ టైం దాటిందా మీరు అప్లై అయితే చేయడం కాదు. కరెంట్లీ ఓపెన్ లో అయితే ఉంది, సో లేట్ చేయకుండా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కాలేజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి అయితే షేర్ చేయండి ఈ వీడియోని. వెరిఫికేషన్ అయితే అవుద్ది అనమాట. స్టూడెంట్ చదువుతున్న కాలేజ్ లో స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఇది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పిఎంయుఎస్పి స్కాలర్షిప్ కి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సో ఇది ఓవరాల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎఫ్ఏక్యూస్ ఏంది అని కావాలంటే చూసుకోవచ్చు. ఈ governmentsschemes.com అని ఇది ఒక వెబ్సైట్ అనమాట. నేను షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో. మీరు కంప్లీట్ గా వెళ్ళి అయితే చూసుకోవచ్చు. నాకు తెలియదు ఎలా అప్లై చేయాలి ఎన్ఎస్పి అంటే ఒక డీటెయిల్ వీడియో చూసాను, ముందే చెప్పాను కదా. డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, చూసుకోండి. సో పిఎంయుఎస్పి ప్రతి ఇయర్ వాళ్ళకి అప్లైబుల్, మిస్ అయితే చేసుకోకండి. సో ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్ కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, హెల్ప్ అయితే అయ్యుద్ది. గవర్నమెంట్ స్కాలర్షిప్ మిస్ అయితే చేసుకోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కద్దాం. అప్పటి వరకు బాయ్.